శాంతి. ఈరోజు మార్చి 25వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు మహావీరులు. మాయ కలిగించే తుఫాన్లకు మీరు భయపడరాదు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరిని కూడా లెక్క చేయకుండా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలలో ఏ ధైర్యం ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలరు? సమాధానం: శ్రీమతమును అనుసరిస్తూ పవిత్రంగా అయ్యే ధైర్యం. ఎన్ని గొడవలు జరిగినా, బాధలు సహించవలసి వచ్చినా పవిత్రంగా అయ్యేందుకు తండ్రి ఏ శ్రేష్ఠ మతమును ఇచ్చారో దానిని నిరంతరం అనుసరిస్తూ ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఏ విషయంలోనూ భయపడరాదు. ఏం జరిగినా నథింగ్ న్యూ, ఇందులో కొత్తదేమీ కూడా లేదు అంటున్నారు బాబా. ఈరోజు పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఏ నాథుడు లేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సదా తండ్రి సమానంగా అయ్యేందుకు ధైర్యం అనేది ఉంచుకోవాలి. తండ్రిపై పూర్తిగా సమర్పణ అవ్వాలి. రెండవ పాయింట్: ఏ విషయంలోనూ భయపడరాదు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సమస్యలను ఎక్కే కళ యొక్క సాధనమని అనుభవం చేసి సదా సంతుష్టంగా ఉండేవారు శక్తిశాలి భవ. వరదానం యొక్క వివరణ: ఎవరైతే శక్తిశాలి ఆత్మలుగా ఉంటారో వారు సమస్యలను ఎలాగైతే చక్కగా నేరుగా ఉన్న దారిని సులభంగా దాటుకుంటారో అలా సమస్యలను కూడా దాటుకుంటారు. సమస్యలు వారికి ఎక్కే కళ యొక్క సాధనంగా అయిపోతాయి. ప్రతి సమస్య బాగా తెలిసినట్లు అనుభవం అవుతుంది. వారు ఎప్పుడూ కూడా ఆశ్చర్యపడరు, కానీ సదా సంతుష్టంగా ఉంటారు. వారి నోటి నుండి ఎప్పుడు కూడా కారణం అనే మాట వెలువడదు, కానీ వెంటనే అప్పుడే అంటే ఆ కారణాన్ని నివారణలోకి మార్చేస్తారు అంటున్నారు బాబా. స్లోగన్: స్వస్థితిలో స్థితమై ఉండి సర్వ పరిస్థితులను దాటుకోవటమే శ్రేష్టత అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. డాక్టరు పేషెంట్ను మొదట నమ్మకంలోకి తీసుకొస్తాడు. అప్పుడు ఈ డాక్టర్ చాలా మంచివారని, ఇక్కడ నాకు ఆరోగ్యం లభిస్తుందని పేషెంట్కి నమ్మకం అనేది కలుగుతుంది. అయితే డాక్టర్ ఎంత మంచి మందు ఇచ్చినా ఒకవేళ నమ్మకం అనేది లేకుంటే ఆ మందు యొక్క ప్రభావం అనేది పడదు. అలాగే ఆత్మిక వైద్యంలో కూడా ఎటువంటి శక్తిశాలి స్థితి ఉండాలంటే ఇక్కడకు చేరుకున్నాం కనుక తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకం అందరికీ కలగాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.